బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకోమంటే బీజేపీ పెద్దలకు వద్దని చెప్పానన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో బీజేపీ బలహీనంగా ఉందని, ఆ జిల్లాలకు ఇన్ఛార్జిగా ఇవ్వమని పార్టీ పెద్దలను అడిగానని చెప్పారు. సోనియా గాంధీకి డబ్బులిచ్చే విదేశీ సంస్థ ద్వారా అదానిపై వార్తలు రాయించారని, కుట్రపూరిత వార్తలకు జేపీసీ ఎందుకు వేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఎన్సీఎఫ్ చిట్చాట్ సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిజానికి చీఫ్ పదవికి సంబంధించి ఆఫర్ చేస్తారా? ఏం పదవి? బీజేపీ. అవును, చెప్పానండి. అడుగుతారు కదా, పార్టీలో అడిగారు. ఇప్పుడు కాదు, అది ఎప్పుడో 2 నెలల క్రితం అడిగారు. నేను చేయనన్నాను. నేను కొత్త శాసనసభ్యుని, మొన్ననే ఎన్నిక వచ్చాను. రాజకీయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. పార్టీలో ప్రతిపక్ష పాత్ర ఉన్నాం కాబట్టి 5 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాడాలనుకుంటున్నాం. రాజకీయాలలో కొన్ని ఓనమాలు నేర్చుకోవాలనుకుంటున్నా. కాబట్టి అది నాకు అంతా, నేను నా అర్హతలు ఏందో నాకు తెలుసు. నాకు సారాకు తగ్గట్టే అడిగాను. నేను ఈ 5 ఏళ్ల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి వద్దని చెప్పాను. 4 ఉమ్మడి జిల్లాలో బాధ్యతలు ఇవ్వమని అడుగుతున్నారు. అంటే మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ ఏంటంటే, ఈరోజు భారతదేశాన్ని డెవలప్ చేసిన ఏదైతే ఉందో, భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా డెవలప్ చేసిందో ఈ 3 జిల్లాల వాళ్ళకు నచ్చజెప్పి ఈరోజు దేశం ఎదుర్కొంటున్నా ఎట్లా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుంది, దాన్ని ఒక రకంగా జాతిని మేలుకొల్పి ఆ 3 జిల్లాల వాళ్ళని చైతన్యపరిచి సుమారు ఎక్కడైతే 30 సీట్లు ఉన్నాయో అలా 18 సీట్లు గెలవాలని మా కోరిక. జేపీసీ వేయడానికి ఎందుకు మోడీ ప్రభుత్వం భయపడుతుంది? ప్రతి ఒక్కరి మీద జేపీసీ ఎందుకు ఎత్తానండి? ఇక్కడ దేశ చట్టస్థ సంస్థలు, ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఏదైనా ఆరోపణలు చేసి మాకు ఎవిడెన్స్ ఎందుకు ఎత్తాము? వాడెవడో ఇటలీలో సోనియా గాంధీ బంధువు సపోర్ట్లు కొడితే మేము ఎందుకు జేపీసీ ఎత్తామండి? విదేశీయులు వచ్చే దేశానికి సగం శనిపట్టింది. విదేశీయుల ద్వారా తెచ్చుకున్న స్వాతంత్రం, 200 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రం, మళ్ళీ ఇటలీ మహిళల ద్వారా మళ్ళీ 2 సంవత్సరాలు పోరాడాలి మేము. అంటే ఇప్పుడు ఇటలీలో జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే సోనియా గాంధీ గారికి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, సోరస్ లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో, వాళ్ళు ఎక్కడ అమెరికాలో మ్యాగజైన్లు రాపిస్తే మేము జేపీసీలు వేయాలా? భారత పార్లమెంట్ వ్యవస్థను మేము అస్థిరపరచల్లా? భారత పార్లమెంట్ వ్యవస్థను మేము నిర్వీర్యపరచల్లా? ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్నది. భారత్ ఈరోజు 11వ స్థానం నుంచి 5వ స్థానంలోకి వచ్చింది. విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశాల పెట్టుబడులు కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు దేశాన్ని ప్రథమ స్థానం నిలుపుతున్నాం. కాబట్టి ఇదన్నీ ఒక విదేశీ శక్తుల కుట్రలో భాగమే. దీని మీద జేపీసీ లేదు, ఏపీసీ లేదు. అవన్నీ విదేశాలలో కుట్రబడిన విషయాలు. ఇది మొత్తానికైతే తనకు బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవి ఆఫర్ చేసిన మాట వాస్తవమే. కానీ తాను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను, పార్టీలో ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో తాను తిరస్కరించాను. అయితే ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి నల్గొండ, అలాగే ఖమ్మం, వరంగల్ అలాంటి 4 జిల్లాలకు సంబంధించి పార్టీ బలహీనంగా ఉంది. అక్కడ బాధ్యత ఇస్తే అక్కడ పార్టీ బలోపేతం చేస్తారంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.